దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? ఈ ధ్యానాలు మీ వద్దకు తీసుకొస్తున్నప్పుడు మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, మీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈరోజు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడైండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఈ మాటలు నాతాను ప్రవక్త దావీదుతో చెప్తా ఉన్నాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. దావీదు రాజుగా చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి సమస్తము సమకూర్చాడు. కానీ అయితే తన కుమారుడైనటువంటి సొలొమోను ఆ దేవాలయాన్ని నిర్మించడానికి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తమై ఉంది. అయితే దేవుడు దావీదును ఎంతగానో బలపరిచాడు. ఇక్కడ తండ్రి కుమారుల సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. దావీదుకు దేవుడు తండ్రిగా ఉన్నాడు. దావీదు కూడా ఎంతగానో దేవునికి విధేయత చూపించి ఆయన మార్గాలు గుండా తన జీవితకాలం అంతా నడిచినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనించగలం. దేవుడు తండ్రిగా, ఆయన కుమారుడుగా దావీదు జీవిస్తూ ఉన్నాడు. గొర్రెల దొడ్లో నుండి దావీదును ఏర్పరచుకొని యూదా దేశానికి రాజుగా చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. అంత మాత్రమే కాదు, కానీ దావీదుకు దేవుడు తండ్రిగా, ఆయన కుమారుడుగా జీవించినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనించగలం. ఆ సంబంధమే తన కుమారుడైనటువంటి సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు నేను తండ్రిగా ఎలాగ ఉన్నానో, నువ్వు నా కుమారుడిగా ఎలాగైతే ఉన్నావో అదే సంబంధాన్ని నీ కుమారుడైనటువంటి సొలొమోను మహారాజుకి నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నేను ఆయన పట్ల నా కృపను చూపక మానను అంటున్నాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం! ఆయన కృప నిత్యం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తామన్నాడు. ఏ కృపనైతే దావీదు పట్ల దేవుడు చూపించాడో అదే కృపను తన కుమారుడైనటువంటి సొలొమోను కూడా అనుగ్రహిస్తా ఉన్నాడు. నేను ఆయన పట్ల కృప చూపగా మానను అంటున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుడు మీ పట్ల కూడా ఆయన కృప చూపక మాననని ఈ దినాన్న వాగ్దానం చేస్తున్నాడు. అయితే దావీదు వలె మనం కూడా పరిపూర్ణంగా దేవునికి లోబడి, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ఆయనకి ఇష్టంగా ఈ లోకంలో బ్రతుకుతూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప మానక మన పట్ల చూపిస్తాడు. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. దావీదు పట్ల చూపించిన కృపే తన కుమారుడైనటువంటి సొలొమోను పట్ల చూపిస్తున్నాడు. సొలొమోను పట్ల చూపించిన కృపే ఇదేనన్నా మీ పట్ల, నా పట్ల చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం. ఆయన కృప మన పట్ల ఉన్నట్లయితే మన జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని మనం జయించగలం. ఆయన కృప చాలిన కృప, ఆయన కృప నిరహితకమైన కృప మన పట్ల ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభువా, నీ కృప నాకు కావాలి ప్రభువా. నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యను ఎదురెడ్డి పోరాడడానికి
కావాల్సిన ఆత్మీయ స్థైర్యం నాకు ఇవ్వు ప్రభు అని నువ్వు ప్రార్థించినట్లయితే, ఆనాడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగానే, సొలొమోను మహారాజుకు వాగ్దానం చేసినట్లుగానే ఇద్దరైనా దేవుడు మీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. మానని కృపను మీ పట్ల ఆయన చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తద్వారా మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కృప వెంబడి కృపను ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుందాం. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన కృపను విస్తరింపజేసి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, దావీదుకు నువ్వు తండ్రిగా, సొలొమోను మహారాజుకు మీరు తండ్రిగా ఉండి వారి పట్ల మీరు చూపిన కృపను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఎన్నో ఆశీర్వాదాలు ప్రభా వారి జీవితంలో అనుగ్రహించావు ప్రభా. ఎన్ని సమస్యలు, ఎన్ని అవరోధాలు వారి జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొని జయించగలిగే శక్తినిచ్చావు ప్రభా. మా ప్రియుల జీవితాల్లో ఏ సమస్యలు అయితే ప్రభు వారి జీవితంలో ఎదురవుతున్నాయో మానని కృపను మీ పట్ల చూపించి మీరు ప్రతి అవస్థతోని మీ కృపా సమృద్ధిని తీర్చి మీరు అక్కర్లన్నింటినీ ప్రభా మీరు తీర్చిట్లో మీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ, మీరు మా తండ్రిగా మీ కుమారులంగా ఈ లోకంలో బ్రతుకుతూ మీ నామానికి మహిమకరంగా జీవించడానికి కృప చూపించమని మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సొలొమోను మహారాజుకు చూపించిన కృపను మీ పట్ల మానని కృప చూపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.